పుస్తకం ఆదిశక్తి గాయత్రి సమర్థ సాధన అధ్యాయం 11 యజ్ఞము గాయత్రి పరస్పర పూరకాలు. ఇప్పుడు అధ్యాయాన్ని వినండి. గాయత్రికి పూరకం మరొకటి ఉన్నది, యజ్ఞము. రెండింటి కలయికతోనే ఒక పూర్ణ ఆధారం నిర్మించబడుతుంది. భారతీయ సంస్కృతికి జననీ జనకులుగా యజ్ఞము గాయత్రీలకు గుర్తింపు లభించింది. వీరే ప్రకృతి పురుషులు. వీరికి మహామాయ మరియు పరబ్రహ్మల సంయుక్త కలయికగా గుర్తింపు లభించింది. ఇందువలననే గాయత్రీ దైవిక సాధనలో అగ్నిని సాక్షిగా ఉంచుకోవడం, దీపం, అగరుబత్తి మొదలైన వాటిని వాడే ప్రక్రియ నడుస్తున్నది. గాయత్రీ పురశ్చరణ తరువాత జప అనుపాతంలో హవనం చేసే ఆహుతులు ఇచ్చే విధానం ఉన్నది. రెండూ కలిపి గాయత్రీ యజ్ఞ ప్రక్రియ తయారవుతుంది. ధార్మిక కర్మకాండలో ఇదే సర్వోపరి. ధర్మకృత్యాలు, హరోత్సవాల శుభారంభ సమయంలో కూడా గాయత్రీ యజ్ఞం చేస్తుంటారు. షోడశ సంస్కారాలు, పండుగలు, పర్వదినాలలో ఇది ప్రముఖమైనది. యజ్ఞాగ్ని ఒడిలో భారతీయ ధర్మానుయాయులను చితిమీద నిద్రపుచ్చుతారు. జన్మకాలంలో నామకరణం, పుంసవనం మొదలైన సంస్కారాల సమయంలో యజ్ఞం జరుగుతుంది. యజ్ఞోపవీతిత సంస్కార చర్చలో యజ్ఞ పదమే ముందుగా ప్రయోగించబడుతుంది. వివాహంలో అగ్ని చుట్టూ 7 ప్రదక్షిణాల ప్రముఖ విధివిధానం ఉన్నది. వానప్రస్థం కూడా యజ్ఞ సాక్షిగా ఇవ్వడం జరుగుతుంది. అన్ని పండుగలు, పర్వదినాలు యజ్ఞ కలిస్తేనే పరిపూర్ణమవుతాయి. దీనిని విస్మరించిన కాలంలో అశిక్షితులైన మహిళలు కూడా బలివైశ్య రూపంలో చిహ్న పూజగా చేసేవారు. నవధాన్యాలను తమ కోసం వాడుకునే ముందుగా అందరూ యజ్ఞపితకు అర్పణ చేసి తర్వాత స్వయంగా తినే ఆచారం ఉన్నది. దీనిని ప్రాచీన కాల నమ్మకాల ప్రకారమైతే పరబ్రహ్మ ప్రత్యక్ష నూరుగా గుర్తించబడింది. ప్రథమ వేదం ఋగ్వేదం ప్రథమ మంత్రంలో యజ్ఞాన్ని పురోహితుడుగా సూచించబడింది. దీనితో పాటు అది హోమం చేసేవారిని మణిమాణిక్యాలతో సుసంపన్నం చేస్తున్నది. అలాంటి నీతి మనకు కూడా ఉండాలి. శాంతికుంజ్ యొక్క బ్రహ్మవర్చస్ పరిశోధన సంస్థలో ఉన్నత వైజ్ఞానిక శిక్షణ పొందిన విశేషజ్ఞుల ద్వారా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో గాయత్రీ మంత్రం ఉచ్చారణ మరియు యజ్ఞము ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి యొక్క ప్రభావం ఆధ్యాత్మికతకే పరిమితమా లేక భౌతిక రంగం మీద కూడా పడుతుందా విశ్లేషించారు. గాయత్రీ మంత్రంతో జోడించబడి ఉన్న యజ్ఞ శక్తి పశు పక్షులు, వృక్ష వనస్పతులు ఎదుగుదలలో సహాయపడుతుందని కనుగొనబడినది. అందులో మానవుల శారీరక, మానసిక రోగాలను నివారించగలిగే విశేష శక్తి కూడా ఉన్నది. కాలుష్య నివారణ, వాతావరణ శోధన కూడా దీని మాధ్యమంగా సహజంగానే జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా విస్తరించి ఉన్న అనేక సమస్యలను ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉన్నది. బ్రహ్మవర్చస్సులోనే కాక దేశం మూలమూలల్లో యజ్ఞ పరంపరను ప్రోత్సహిస్తూ తద్వారా ఉత్పన్నమైన శక్తి వలన సత్ప్రవృత్తుల సంవర్ధన మరియు దుష్ప్రవృత్తుల ఉన్మూలనలో ఎక్కడ ఏ విధంగా ఎంతవరకు సహాయం లభిస్తుందో చూడడం జరిగింది. గాయత్రీ యజ్ఞాలను ఒక స్వతంత్ర ఉద్యమ రూపంలో ధర్మానుష్ఠాన స్థాయిని ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన జన సముదాయకి గాయత్రీ యజ్ఞంలో అత్యున్నత ప్రతిపాదనల అవధారణతో సామూహిక అభ్యుదయంలో ఎంత గొప్ప సహకారం లభిస్తుందో అర్థమయ్యేలా తెలియజేయడం కూడా జరుగుతున్నది. గడిచిన రోజులలో ఆధ్యాత్మిక ప్రభావమును వ్యాపక రూపంలో విశ్లేషణ చేసి అది ప్రతి విషయంలోనూ ఉపయోగకరంగా ఉంటుందని గుర్తించబడింది.